మన దేశంలో టెక్నాలజీ వినియోగం క్రమక్రమంగా పెరుగుతోంది. సరికొత్త సాంకేతికతను వినియోగించుకునే విషయంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటోంది. హిమాచల్ ప్రదేశ్లోని రేషన్ షాపుల్లో ఫేస్ అథెంటిఫికేషన్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దేశంలో ఈ తరహా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ప్రస్తుత కాలంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. దేశంలోని అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం క్రమంగా పెరుగుతోంది. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతతో ఎన్నో రకాల పనులు సులభంగా చేయగలుగుతున్నాం. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లో సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో కొన్ని కోట్ల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు నెల నెలా రేషన్ సరుకులు తీసుకుంటుంటారు. రేషన్ తీసుకునేందుకు లబ్ధిదారులు సంబంధించిన రేషన్ షాపుల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. వారంతా రేషన్ షాపుల్లో ఈ పాస్ యంత్రం ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ ద్వారా బయోమెట్రిక్ పూర్తి చేసి సరుకులు అందుకుంటారు. అయితే ఇప్పుడు మరో టెక్నాలజీ ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అమలు చేస్తోంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడానికి హిమాచల్ ప్రదేశ్లోని డిజిటల్ టెక్నాలజీ గవర్నెన్స్ విభాగం జూలై 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ ప్రామాణీకరణ వ్యవస్థను ప్రారంభించింది. ఈ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా వారికి రేషన్ ఇస్తున్నారు. తద్వారా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ మరింత సులభతరం అవుతోంది. రేషన్ షాపుల్లో ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. ఇప్పటి వరకు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఈ పాస్ యంత్రంతో బయోమెట్రిక్ నమోదు చేసి రేషన్ పంపిణీ చేస్తూ వచ్చారు. కానీ ఈ పాస్ యంత్రంలో పలు సమస్యలు ఉండడంతో ప్రజలు రేషన్ దుకాణానికి వచ్చి గంటల పాటు వేచి చూడాల్సిన ఉండడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో పౌర సరఫరాల వినియోగదారుల శాఖకు నిరంతరం ఫిర్యాదులు అందాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ పాస్ యంత్రంలో ఫింగర్ ప్రింట్ బదులుగా ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇటీవల బిలాస్పూర్లో అధికారులు ట్రయల్ నిర్వహించారు. అది కాస్త విజయవంతమవడంతో జూన్ 28న అన్ని జిల్లా ఫుడ్ కంట్రోలర్కు పంపారు. వారు ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా అన్ని డిపో హోల్డర్లకు పంపారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని అనేక డిపోలలో ఫేస్ అథెంటికేషన్ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ జరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే వినియోగదారుల రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యులందరి పూర్తి వివరాలు వస్తాయి. రేషన్ కార్డులో నమోదు చేసుకున్న సభ్యుల పేర్లను ఆధార్ కార్డుకు లింకు చేయడం వల్ల ఇదంతా సాధ్యమైంది. FPS డీలర్ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన కెమెరాతో ముఖ స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల ధృవీకరణ జరుగుతుండటంతో ఇప్పుడు రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు చాలా సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. హిమాచల్ ప్రదేశ్లో రేషన్ కార్డుల సంఖ్య 19,40,968 ఉండగా ఇప్పుడు వారంతా ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా డిపోల్లో రేషన్ అందుకుంటున్నారు. రేషన్ షాపులకు వెళ్లిన తర్వాత తక్కువ సమయంలోనే లబ్ధిదారులు తమ సరుకులు తీసుకునేందుకు అవకాశం కలుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ అవ్వడంతో త్వరలోనే దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అధునాతన టెక్నాలజీని వినియోగించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభతరం చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ చర్యలు తీసుకుంటుండటంతో దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా సాంకేతికతను వినియోగించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలను ప్రజలకు సులభంగా అందించేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన టెక్నాలజీని వినియోగిస్తోంది. హిమాచల్లో అమల్లోకి తీసుకువచ్చిన ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే లబ్ధిదారులు రేషన్ షాపుల్లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయం ఆదా అవుతోంది.